టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి 5 ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి షేర్ చేస్తాను. చాలా మందికి ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుద్ది. అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేస్తూ మన మనీ పర్స్ పేజ్ ని అయితే ఫాలో అయిపోండి. ఫస్ట్ థింగ్, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మనం ఎంత సమ్ ఇష్యూడ్ తీసుకోవాలి? సింపుల్, మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంతైతే ఉంటుందో 15 to 20 టైమ్స్ సమ్ ఇష్యూడ్ అయితే మీరు తీసుకోవాలి. అంటే ఎగ్జాంపుల్ గా చూస్తే మీ యాన్యువల్ ఇన్కమ్ ఒక 10 లక్షలు ఉందనుకోండి, మీరు అట్లీస్ట్ 1.5 crores to 2 crores సమ్ ఇష్యూడ్ అన్నది తీసుకోవాలి. అప్పుడు ఫ్యామిలీకి ఒకవేళ అంటే సంపాదించేటువంటి వ్యక్తికి ఏమైనా అయినా ఆ డబ్బులు ఫ్యామిలీకి వస్తాయి కాబట్టి ఫ్యామిలీకి ఎటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా ఉండదు. సెకండ్ థింగ్, మనం ఏ ఏజ్ లో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి? సింపుల్, మీరు యంగ్ ఏజ్ లోనే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారనుకోండి, ఆ ప్రీమియం ఏదైతే ఉంటుందో అది లాక్ ఇన్ అయి ఉంటుంది అండ్ లైఫ్ లాంగ్ మీరు ఎవ్రీ ఇయర్ అదే ప్రీమియం అమౌంట్ పే చేస్తారు. సో అందుకనే మీరు ఎర్లీ ఏజ్ అంటే 20s లో ఉన్నప్పుడే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అన్నది బెటర్. థర్డ్, మనం ఏ ఏజ్ వరకు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అంటే 60 to 70 ఇయర్స్ వరకు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే 70 ఇయర్స్ తర్వాత మన పైన ఎవరు కూడా డిపెండ్ అయ్యి ఉండరు కాబట్టి ఆ టైంలో టర్మ్ ఇన్సూరెన్స్ లేకపోయినా ఎవరు కూడా ఇబ్బంది పడరు. ఫోర్త్ వన్, ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ 3 రైడర్స్ ను కూడా ఆప్ట్ చేసుకోండి. ఒకటి యాక్సిడెంటల్ డెత్ అండ్ డిసేబిలిటీ రైడర్, సెకండ్ వన్ ఈజ్ క్రిటికల్ ఇల్నెస్ రైడర్, థర్డ్ వన్ ఈజ్ వేవర్ ఆఫ్ ప్రీమియం బెనిఫిట్. అంటే ఒకవేళ మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చి మీరు కంప్లీట్ డిసేబుల్ అయిపోయారు అనుకోండి, అప్పుడు మీరు ఎటువంటి ప్రీమియం కూడా పే చేయాల్సినటువంటి పని లేదు. ఎవ్రీ ఇయర్ మీ బదులు టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీయే ఆ ప్రీమియం అన్నది పే చేసుకుంటుంది. అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏవైనా ఇష్యూస్ ఉన్నా అవన్నీ కూడా క్లియర్ గా డిస్క్లోజ్ చేసేయండి. అలా డిస్క్లోజ్ చేసినట్లయితే క్లెయిమ్ టైంలోని మనకి ఇబ్బంది రాకుండా ఉంటుంది. ఒకవేళ మనం డిస్క్లోజ్ చేయలేదు అనుకోండి, డెఫినెట్ గా క్లెయిమ్ టైంలోని ప్రాబ్లం అన్నది ఫేస్ చేస్తాం. సో ఈ 5 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా మీరు నోట్ చేసుకుని అవన్నీ మ్యాచ్ అవుతున్నాయా లేదో చూసుకుని టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఇవన్నీ మ్యాచ్ చేసేటువంటి మంచి టర్మ్ ఇన్సూరెన్స్ లింక్ అయితే మీకు మన ఛానల్ హోమ్ పేజ్ లో ఉంచుతున్నాను. అక్కడ ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేసి టర్మ్ ఇన్సూరెన్స్ వెంటనే తీసుకోండి.